మాట్లాడు. ఎస్, ఎవరైతే గౌరవ ముఖ్యమంత్రి గారు ఓయూకి రావడం మంచి విషయం, దీన్ని అందరూ స్వాగతించారు. అయితే వచ్చిన దగ్గర వచ్చిన బాటలనే వచ్చిన తోవలనే అశోక్ నగర్ అనే ఒక చిన్న అంటే ఉంది, అశోక్ నగర్ అని ఉంది. కానీ అక్కడ ఎవరైతే ఇలా కాంగ్రెస్ పార్టీని గెలిపించిన నిరుద్యోగులు గత 2 సంవత్సరాల నుంచి మా దగ్గరికి రండి అయ్యా, రండి మా బాధలు మా గాథలు వినండి అని చెప్తే కనీసం అశోక్ నగర్ రాని పరిస్థితి. ఇవాళ ఓయూకి వెళ్ళి ఆ ఠాగూర్ ఆడిటోరియంలో ఎవరు అంటే విద్యార్థి ఉద్దేశించి మాట్లాడిన రేవంత్ రెడ్డి గారు ఇలా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఎన్ఎస్ఐ లీడర్లను పెట్టుకుని ఇలా సభను ఉద్దేశించి మాట్లాడారు. ఏమని మాట్లాడారు? 60,000 ఉద్యోగాలు మేము ఇచ్చామని చెప్పేసి అన్నారు. ఎవరిచ్చారు 60,000 ఉద్యోగాలు? గత నియంత పాలన అయిన కేసీఆర్ ని గడ్డ దింపి నేను ఆస్మా మైపాల్ లాంటి వాళ్ళు అశోక్ సార్ లాంటి వాళ్ళు దింపితే ఆ ఉద్యోగాలు మాకు వచ్చినాయి, మా నిరుద్యోగులకు వచ్చినాయి. మీరు ఇచ్చిన ఉద్యోగాలు మీరు చెప్పారా మేనిఫెస్టోలో? గత బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన నోటిఫికేషన్ మేము ఇస్తాం మేనిఫెస్టోలో పెట్టారా? అవన్నీ చెప్పకుండా ఇలా అబద్ధాలు మాట్లాడు. ఇలా ఏం అవసరం? ఇలా కోదండరామ్ సార్ పదవి గురించి మాట్లాడుతున్నారు. 15 రోజులు సుప్రీంకోర్టుకి వెళ్తా, ఢిల్లీకి వెళ్తా, ఇలా అదే సుప్రీంకోర్టులో 29 విషయము, 46 విషయము, 196 విషయం ఎందుకు మాట్లాడతలేరు? అంటే వీళ్ళకి ఏంటంటే ఒకటే వీళ్ళకి చిత్తశుద్ధి లేదు. వీళ్ళకి ఎంతసేపు రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎలక్షన్ లో ఇలా అశోక్ నగర్ లో ఉన్న 10 సంవత్సరాల నుంచి మగ్గుతున్న నిరుద్యోగులు ఎట్లా ఓటేయరు కాబట్టి కొత్త ఓటర్లు ఎక్కడైతే ఉన్నారో ఓయూలో కేయూలో అక్కడ ఆ విద్యార్థి ఉద్దేశించి మాట్లాడి ఇలా ఓట్ల కోసం స్థానిక ఎలక్షన్స్ కోసం ఇలా రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడతారండి? ఇలా కొత్త బిచ్చగాళ్ళు పొద్దుగినట్టు ఇలా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మధ్యలో వచ్చిన అద్దంకి దయాగలు అంటారు, చిరగాని దయాగలు అంటారు, మానవ అంటారు. ఏం మాట్లాడతారు? త్వరలో అంటారు. ఎన్నిసార్లు త్వరలో? ఈ మాట ఎప్పుడు చెప్తున్నారు? గత 6 నెలల నుంచి రేపు ఎల్లుండి జూలై ఆగస్టు అంటున్నారు. ఏంది మా బాధలు కాదా, మా గాథలు కాదా? అంటే మీకు ఉద్యోగాలు సరిపోతాయా? మాకు ఉద్యోగాలు రావద్దా? ఏందండి మీకు మంత్రి పదవులు కావాలి, ఎమ్మెల్సీ నామినేట్ పదవులు కావాలి. కానీ ఇలా నిరుద్యోగులు 2014 నుంచి 23కు కనీస కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా లేదు. ఇలా హోదా లేదండి కాంగ్రెస్ పార్టీకి. ఇలా నిరుద్యోగులు నడుంబిగించి ఇలా కాంగ్రెస్ పార్టీకి గెలిపిస్తే ఇలా నిరుద్యోగులకు ఒక్క నోటిఫికేషన్ ఇచ్చే పరిస్థితి కూడా లేదు. మీరు ఎందుకు నమ్ముతారు మరి అన్ని పార్టీలు 2 లక్షల ఉద్యోగాలు అంటే ఎందుకు నమ్ముతున్నారు? దౌర్భాగ్యం ఏంటంటే మొత్తం ఉద్యోగాలే 3.5 లక్షలు ప్రభుత్వ రంగంలో, కొత్తగా ఒకళ్ళు వచ్చి 1 సంవత్సరంలో 2 లక్షలు భర్తీ చేస్తామంటే ఎట్లా నమ్ముతారు? పాసిబుల్ అవుద్దా? రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ భరించగలుగుతుందా? మీరు ఆలోచించండి. ప్రభుత్వ రంగంలోనే ఉద్యోగాలంటే ఎట్లా పట్ట అట్లా మేనిఫెస్టోలో హామీలు ఇస్తే ఒకవైపు ఉచితాలు ఇస్తారు, ఇంకోవైపు ఉద్యోగాలు అంటారు. రెండు ఎట్లా సాధ్యం? ఉన్న ఉద్యోగులకే జీతాలు ఇచ్చేందుకు దిక్కు లేదు. ఎందుకు నమ్ముతున్నారు మీరు? రేపు ఇంకో మళ్ళా బీఆర్ఎస్ వచ్చి 2 లక్షలు కాదు 4 లక్షలు ఇస్తామని అంటారు. నమ్ముతారా? ఎందుకు మీరు చదువుకున్న వాళ్ళు కదా, మీరు డిగ్రీలు పీజీలు చేసిన వాళ్ళు కదా. ఉచితాలు ఉద్యోగాలు 2 పాసిబుల్ అవుతాయా? ఉచితాలు ఉద్యోగాలు 2 పాసిబుల్ అవుతాయా? మరి మీరు ఉచితాలను వ్యతిరేకించాలి కదా. మరి ఉచితాలను వ్యతిరేకించాలి కదా. వ్యతిరేకిస్తేనే కదా పాసిబుల్. రాష్ట్రం బడ్జెట్ పాసిబుల్ ఉందా? మరి విద్యార్థులుగా చదువుకున్న వాళ్ళుగా అనవసరమైన ఉచితాలు, పెన్షన్ లేకపోతే ఫ్రీ మహిళలు వ్యతిరేకిస్తున్నారు. ఇప్పుడు 8,000 ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలి. 8,000 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలి. ఫ్రీ బస్ ఎవరేమన్నారు? ఫ్రీ ఫీజు రియంబర్స్మెంట్ కదా కావాల్సింది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో దాదాపు విద్యార్థులు కరెక్ట్ గా ఉంటే ఆలోచిస్తే గనక ఇప్పుడు ఏ పార్టీ మేనిఫెస్టోలు పెట్టామని చెప్పి అమలంటే కాదు. నేను ఒక మాట చెప్తున్నా, 2 లక్షల ఉద్యోగాలు 5 సంవత్సరాలు కూడా భర్తీ అయ్యారు కాదు. కొత్తగా పాత కాకుండా 2 లక్షల ఉద్యోగాలు 5 సంవత్సరాల్లో కూడా కావు. పాత 40,000 తీసుకొని భర్తీ కాదు. ఛాలెంజ్ చేస్తున్నా నేను. ఐఎమ్ ఛాలెంజింగ్. 5 సంవత్సరాల్లో ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ 2 లక్షల ఉద్యోగాలు భర్తీ కాదు. అంత మెకానిజం లేదు. టీఎస్పీసీ అంత మెకానిజం లేదు. గురుకులాలు లేవు. రిటైర్మెంట్స్ ఆ విధంగా లేవు. సిబ్బంది లేదు. సిబ్బంది కూడా లేరు. ఏం మాట్లాడుతున్నారు? రాష్ట్రంలో దాదాపుగా 180,000 పోస్టులు ఖాళీలు ఉన్నాయని చెప్పేసి వీళ్ళే చెప్తారు. ఇలా మళ్ళీ శాంతకుమారి మీరు ఒకటి నేనేం చెప్తున్నా అంటే స్టూడెంట్ కమ్యూనిటీ కూడా మన వాళ్ళకు కూడా చెప్పాను, ఉచితాలు కావాలా ఉద్యోగాలు కావాలో తెలుసుకోండి. ఉచితాలు ఇస్తే ఉద్యోగాలు రావు, ఉద్యోగాలు ఇస్తే ఉచితాలు రావు. ఇది గుర్తించాలి. చదువుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా గుర్తించాలి. ఉచితాలు ఇస్తే బడ్జెట్ జీతాలు ఉన్నవాడికే జీతాలు లేవు, పెన్షన్ లేవు. ఇంకా మీకు కొత్తగా ఉద్యోగాలు ఎక్కడి నుంచి ఇస్తాడు ఎవరైనా? ఎస్ వినోద్ కుమార్ గారు, గాలి వినోద్ కుమార్ గారు.